యెహోషువ తప్ప, యెహోషువ తప్ప అన్న మాట మనకక్కడ కనిపిస్తా ఉంది. సో, కాబట్టి యెహోషువ యొక్క లైఫ్‌ని ఒక ప్రత్యేకమైనటువంటి జీవితంగా మనము చూడగలము. అదే విధంగా 26 అధ్యాయం 65 వచనంలో కూడా మనం చూసినట్లయితే ప్రభు అక్కడ సెలవిస్తున్నాడు. వారు నిశ్చయముగా అరణ్యంలో చనిపోదురని యెహోవా గురించి సెలవిచ్చెను. అగైన్ యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. సో, మనం అక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈవెన్ 32వ అధ్యాయంలో కూడా యెహోషువ తప్ప. ఆ మాట మన యొక్క అటెన్షన్ డ్రా చేయాలి. యెహోషువ తప్ప, యెహోషువ కాలేబు మాత్రమే బ్రతికిరి అన్నట్లుగా. యెహోషువ తప్ప, యెహోషువ తప్ప. సో, ఆ మాటలో మనకేం కనిపిస్తా ఉందంటే, ఆహ్, ఎక్స్‌క్లూజివ్‌గా దేవుడు కాలేబ్‌ని యెహోషువ గురించి సాక్ష్యం ఇవ్వటం మనం చూస్తా ఉన్నాం. చూడండి, అన్ని లక్షల మంది ప్రజలక్కడున్నారు. వారందరిలో కల్లా యెహోషువ, కేలెబ్ వీరిద్దరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తా ఉన్నారు. సెపరేటెడ్ లైఫ్. సెపరేటెడ్ లైఫ్ అనేది సెయింట్లీనెస్ అనే దానికి సూచనగా ఉంటా ఉంది. సో, కాబట్టి పరిశుద్ధత అంటే ఏంటి? సెయింట్లీనెస్ అంటే ఏంటంటే సెపరేటెడ్ లైఫ్. యెహోషువ తప్ప అన్న మాటకు అర్థమేంటంటే, దేవుడు యెహోషువని ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా అక్కడ చూస్తా ఉన్నాడు. ఎందుకంటే తన్ను తాను ప్రత్యేకించుకున్నటువంటి జీవితాన్ని తను జీవించాడు. కాబట్టి సెయింట్లీనెస్ ఈస్ నథింగ్ బట్ ఎ సెపరేటెడ్ లైఫ్. సెపరేటెడ్ లైఫ్. మిగతా వాళ్ళందరూ సనిగినట్లుగా ఈయన సనగలేదు. మిగతా వాళ్ళందరూ తిరగబడినట్లుగా ఇతను తిరగబడలేదు. మిగతా వాళ్ళందరూ రెస్పాండ్ అయినట్టుగా ఇతడు రెస్పాండ్ అవ్వలేదు. మిగతా వారందరూ ప్రతిస్పందనలాగా ఇతని ప్రతిస్పందనలు లేవు. మిగతా వాళ్ళందరూ చూసినట్లుగా ఇతడు ఆ పరిస్థితుల్ని చూడట్లేదు. ఆల్ టుగెదర్ జాషువా వాస్ ఎ డిఫరెంట్ మ్యాన్. అందుకనే ఇక్కడ మనము నేర్చుకున్నటువంటి ఒక పాఠం ఏంటంటే, నాయకత్వములో పరిశుద్ధత అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. పరిశుద్ధత లేకుండా ఇదిగో ఒక వ్యక్తి నాయకుడుగా ఉండడము అనేది, ఆ విధంగా ఉండడానికి చేసే ప్రయత్నం అనేది అది చాలా డిజాస్టర్ ఆహ్, తీసుకొచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఇట్ ఈస్ కయాటిక్ అండ్ ఇట్ ఈస్ రియల్లీ డేంజరస్. చాలా ప్రమాదకరమైనది కూడా. అది ఎంతో ప్రమాదకరమైన వెలతో కూడినటువంటి నాయకత్వముగా ఉండబోతా ఉంది. అందుకనే జాషువా యొక్క లైఫ్ లో మనం చూసిందంటే హి వాస్ ఎ సెపరేటెడ్ మ్యాన్. యెహోషువ కాలేబు తప్ప, యెహోషువ కాలేబు తప్ప. చూడండి, దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం అండి. ఈరోజు ప్రభు నీ గురించి నా గురించి అలాంటి సాక్ష్యము ఇవ్వగలడా? ఆ మెచ్యూరిటీ లెవెల్‌లోకి మనం ఎదుగుతున్నామా? ఒక పరిస్థితిని చూసినప్పుడు, లేకపోతే ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నప్పుడు, ఒక మనిషిని మనం జడ్జ్ చేయాల్సొచ్చినప్పుడు, ఒక విషయానికి రిపోర్ట్ ఇవ్వాల్సొచ్చినప్పుడు, ఒక ఒక పరిస్థితి గురించి నోరు తెరిచి మాట్లాడాల్సొచ్చినప్పుడు, మన మాటలు ఎట్లా ఉంటున్నాయి? మన ఎమోషన్స్ ఎట్లా ఉంటున్నాయి? మన జడ్జిమెంట్స్, మన తీర్పులు ఎట్లా ఉంటా ఉన్నాయి? మన ప్రతిస్పందనలు ఎట్లా ఉంటా ఉన్నాయి? ఆహారం కోసం సనిగారు. నీళ్ల కోసం సనిగారు. వాటర్ కోసం సనిగారు. మాంసం లేదని సనిగారు. లేకపోతే ఇది లేదని సనిగారు. ఆఖరికి మమ్మల్ని అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావు అని అరుస్తా ఉన్నారు. కానీ యెహోషువ ఒక డిఫరెంట్ మ్యాన్‌గా మనకు కనిపిస్తా ఉన్నాడు. అదే సాక్ష్యాన్ని కేలేబ్ గురించి కూడా దేవుడు యెహోషువ గురించి కూడా సాక్ష్యం ఇచ్చాడు. నిండు మనసుతో వీరు నన్ను వెంబడించారు. నిండు మనసుతో నన్ను వెంబడించారు. దే ఆర్ డిఫరెంట్. దే ఆర్ డిఫరెంట్ అని దేవుడు ఆకాశం నుండి సాక్ష్యం ఇచ్చాడండి. కేలెబ్ విత్ ఎ డిఫరెంట్ స్పిరిట్ అన్నాడు. జాషువా విత్ ఎ డిఫరెంట్ స్పిరిట్. స్పిరిట్ ఫిల్డ్ పర్సన్ ఈజ్ ఆల్వేస్ ఎ మ్యాన్ విత్ ఎ డిఫరెంట్ స్పిరిట్. అందరిలో వారు ప్రత్యేకంగా కనపడతారు. వాళ్ళ ఎమోషన్స్ ప్రత్యేకంగా కనపడతాయి. డెసిషన్స్, నిర్ణయాలు ప్రత్యేకంగా కనపడతాయి. సెయింట్లీనెస్ ఈజ్ రియల్లీ సెపరేటెడ్నెస్. తర్వాత మనము యెహోషువ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు చూద్దాం. ఇప్పుడు జాషువా ఆ స్పిరిచువల్ లీడర్. యెహోషువని ఒక ఆత్మీయ నాయకుడిగా మనం చూద్దాం. దేవుడు ఎలాంటి అద్భుతమైన పాఠాలు యెహోషువకు నేర్పించాడో ఆయా స్థలాల్లో మనం చూస్తాం. ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ గాడ్ హ్యాడ్ టాట్ గ్రేట్ స్పిరిచువల్ లెసన్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జాషువా. మొట్టమొదటిగా యోర్దాను నది దగ్గర
ఆ యోర్దాన్ నదిని దాటవలసి వచ్చినప్పుడు దేవుడు ఏ విధంగా గైడ్ చేశాడో, ఆ తర్వాత యెహోషువని ఏ విధంగా వాగ్దానాలు ఇచ్చి నువ్వు లేచి నీ ప్రజలను తీసుకొని యోర్దాన్ నదిని దాటి అవతలికి వెళ్ళాలి, నేను మోషేకు తోడైనట్లుగా నీకును తోడై ఉంటాను అన్నప్పుడు, మేబీ నేను అనుకుంటాను జాషువా ఆ రోజు ఏమి జ్ఞాపకం చేసుకున్నాడంటే, ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏ విధంగా పాయలు చేశాడో, అప్పుడు మోషేకి దేవుడు ఎలా తోడై ఉన్నాడో అది జ్ఞాపకం చేసుకొని ఉండొచ్చు. దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ జ్ఞాపకం చేసుకొని ధైర్యం అంతా కూడగట్టుకొని విశ్వాసంతో ఒక అడుగు వేయగానే యోర్దాను నది ఏకరాశిగా నిలిసిపోయి వారందరూ కూడా దాటి వెళ్ళినప్పుడు యెహోషువ అక్కడ నేర్చుకున్న ఆత్మీయ పాఠం ఏంటంటే, ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క విశ్వాస్యత, ఆయన నమ్మకత్వము అక్కడ నేర్చుకున్నాడు. మోషేకు మాత్రమే కాదు ఆయన నాకు దేవుడు, మోషేను మాత్రమే కాదు ఆయన నన్ను పిలిచాడు, మోషేను మాత్రమే నడిపించలేదు ఇప్పుడు నన్ను నడిపిస్తున్నాడు, మోషే పక్షముగా మాత్రమే కాదు ఇప్పుడు నా పక్షముగా కూడా ఉండి ఆయన యుద్ధములు చేయగలడు. ఆ రోజు ఎర్ర సముద్రము ఒక ఒడ్డున మోషేతో దేవుడు చెప్పిందంటే, ఊరక నిలుచుండి చూడుము యుద్ధము యెహోవాది. ఈ రోజు సేమ్ అదే మాటలో యెహోషువ యొక్క చెవులో రింగు రింగుమని మోగుతూ వినపడతా ఉన్నాయి. ఎందుకయ్యా అంటే ఆయన మారని దేవుడు, ఆయన నమ్మకత్వాన్ని మనము అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఇస్ నాట్ ఓన్లీ గాడ్ ఆఫ్ మోసెస్, ఈస్ గాడ్ ఆఫ్ జాషువా, అండ్ నాట్ ఓన్లీ దాట్ ఈస్ గాడ్ ఆఫ్ యూ అండ్ మీ. జెరికో దగ్గర, ఎరుకో పట్టణం దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఎరుకో పట్టణాన్ని జయించేటువంటి విషయంలో యెహోషువకు దేవుడు ఒక పాఠం నేర్పించాడు. ఆ పాఠం పేరంటే ద పవర్ ఆఫ్ గాడ్. దేవుడు తన శక్తిని, తన ప్రభావాన్ని చూపించాడు. ఒక్క ఆయుధం ఉపయోగించకుండా, ఒక్క బాణం వేయకుండా, ఒక్క విల్లు లేకపోతే ఆ యొక్క సోర్డ్స్ కానీ, కత్తులు కానీ, లేకపోతే ఈటలు కానీ, బాణాలు కానీ ఏది వేయకుండా ఆ ఆ యొక్క ఎరుకో గోడల మొత్తాన్ని కూడా కుప్పకూల్చినప్పుడు దేవుడు తన యొక్క శక్తిని, తన ప్రభావాన్ని యెహోషువకి చూపిస్తా ఉన్నాడు. ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్, పవర్ బిలాంగ్స్ టు ద లార్డ్, సాల్వేషన్ బిలాంగ్స్ టు ద లార్డ్. అది దేవుడు నేర్పించినటువంటి నెక్స్ట్ పాఠం. ఆ తర్వాత గిల్గాల్ అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. గిల్గాల్ అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, ఇదిగో ఈ సెకండ్ జనరేషన్ ఎవరైతే ఈ అరణ్యములో పుట్టి ఈ వాగ్దాన దేశంలోనికి వచ్చారో వీరిలో ఎవరు సున్నతి చేయబడలేదు. కాబట్టి ఏదో అయిపోయింది, తరం ఏదో పోయిందిలే, ఇంకా ఈ తరానికి ఇది కుదరదు అన్నట్లుగా మీరు సున్నతి చేయబడినటువంటి అన్యజనులుగా ఉండడానికి ఏమాత్రము వీలు లేదు, వీరందరికీ సున్నతి చేయవలసిందే అన్నప్పుడు అక్కడ యెహోషువ వారందరికీ కూడా ఆ సున్నతి చేయటం అనేది మనం చూస్తాము. ఆ నింద దొరిలిపోయింది అని చెప్పి దానికి గిల్గాల్ అని పేరు పెట్టారు. అక్కడ యెహోషువకి దేవుడు నేర్పించినటువంటి పాఠం ఏంటంటే ద హోలీనెస్ ఆఫ్ గాడ్. దేవుడు అన్కాంప్రమైజింగ్లీ హోలీ. దేవుడు ఎప్పుడు కూడా రాజీ పడనంతగా ఏ పరిస్థితులైనా, ఏ జనరేషన్ లోనైనా, ఏ టైంలోనైనా, ఏ కల్చర్ అయినా, ఏ పీపుల్ గ్రూప్ అయినా, ఏ దేశమైనా సరే ఆయన అన్కాంప్రమైజింగ్లీ హోలీ. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఒక్క చిన్న విషయంలో కాంప్రమైజ్ అయినా కానీ దేవుడు కాంప్రమైజ్ కాడు. ఈవెన్ మోషేనే చంపజూచాడు తన కుమారుడికి సున్నతి చేయపోయేసరికి. అంత పరిశుద్ధుడు మన దేవుడు. యెహోషువ పరిశుద్ధతని, దేవుని పరిశుద్ధతని నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఆయి పట్టణం దగ్గరికి వచ్చారు. లుక్ ఎట్ దిస్, ఫ్రమ్ జోర్డన్ టు జెరికో, ఫ్రమ్ జెరికో టు గిల్గాల్, ఫ్రమ్ గిల్గాల్ టు ఆయ్. వారు ఏం పాఠాలు జాషువా ఆత్మీయ నాయకత్వంలో యెహోషువకి దేవుడు నేర్పిస్తా ఉన్నాడో చూడండి. ఎప్పుడైతే ఆకాను పాపం చేశాడో ఆయి పట్టణం, చిన్న పట్టణం మీద వాళ్ళు ఓడిపోయినప్పుడు, ఇదిగో అక్కడ ఇశ్రాయేల్ సైన్యములో కొంతమంది 36 చనిపోయారు. వారందరూ వచ్చి ఇదిగో ఓటమితో సిగ్గుతో పడి ఉన్నప్పుడు జాషువా ఆ యొక్క దేవుని సముఖానికి వెళ్ళి నేలన బోర్ల పడి ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు అక్కడ అంటున్నాడు, డీల్ ద డిసోబీడియన్స్, డీల్ ద డిసోబీడియన్స్. అవిధేయతని నీవు ఇమ్మీడియట్ గా డీల్ చేయాలి. నువ్వు ఎక్కడెందుకు ప్రార్థన చేస్తున్నావు? యెహోషువ లే, పాలెములో పాపమున్నది అని దేవుడు చెప్పి అక్కడ ఆకాను అతని కుటుంబం అంతటిని కూడా వాళ్ళు రాళ్లతో కొట్టి చంపి ఆఖోరు లోయలో రాళ్ల దెబ్బగా వేయమని దేవుడు చెప్పటములో దేవుడు యెహోషువకు అక్కడ నేర్పించినటువంటి పాఠం ఏంటంటే ద జస్టిస్ ఆఫ్ గాడ్.
దేవుడు ఎంత న్యాయవంతుడో అక్కడ నేర్పించాడు. ఆ తర్వాత గిబియానీయులు మోసం చేసి వాళ్ళతో సంధి చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆ గిబియానీయులు శత్రువులైనటువంటి గిబియానీయుల్ని ఉండనిచ్చి వారిలో పనివారుగా పెట్టుకున్నప్పుడు మీరు కనుక చదివినట్లయితే అది ఒక ఫాల్స్ పీస్ ట్రీటీగా వాళ్ళు ముందుకొచ్చి సంధి చేసుకోవడానికి ట్రై చేస్తారు. మారు వేషం వేసుకొని వస్తారు. వాళ్ళు గిబియానీయులని వాళ్ళు చెప్పుకోరు అనమాట. సో అక్కడ మనం ఏం చూస్తామంటే లీడర్ అండ్ హిస్ లిమిటేషన్స్. జాషువా ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని కనుక్కోకుండా ఎంక్వైరీ చేయకుండా వాళ్ళని అంగీకరించడము చూసినట్లయితే అక్కడ దేవుడు తర్వాత ఒక పాఠాల్ని నేర్పించాడు. అక్కడ డిసిప్లిన్ ఆఫ్ గాడ్ అనేది మనం చూస్తాము. యెహోషువ ఒక ఆత్మీయ నాయకుడిగా ఎదుగుతూ మెచ్యూరిటీలోకి ఒక అనుభవం నుంచి ఇంకొక అనుభవంలోనికి వెళ్తా ఉన్నప్పుడు ఆ యొక్క నది అవతల జోర్డాన్ మొదలుకొని ఆ ఆ యొక్క ప్రామిస్ ల్యాండ్ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నటువంటి ఆ యొక్క ఒక ఫుల్లీ గ్రోన్ అప్ మెచ్యూర్డ్ ఆ కాంకరర్ స్పిరిచువల్ లీడర్ గా దేవుడు బిల్డ్ చేయడానికి ఆత్మీయ పాఠాలను నేర్పించుకుంటూ వస్తున్నాడు. నీ జీవితంలో నా జీవితంలో కూడా నువ్వు ఒక మోషే అనేటువంటి ఒక సీనియర్ లీడర్ వెనక దాగి ఉన్నటువంటి ఒక యూత్ లీడర్ కావచ్చు. అప్పుడు జాషువా లాగా గుడారంలో ఉన్నటువంటి యవనస్తుడు కావచ్చు. కానీ దేవుని యొక్క సార్వభౌమాధికార చిత్తంలో నీవు నేను ఉన్నాము అన్న సంగతి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన టైంలో దేవుడు మనల్ని బయటికి పిలుస్తాడు, ముందుకు తీసుకొస్తాడు. ముందుకు తీసుకొచ్చి ఆయన ఇదిగో ఈ విధంగా ఒక్కొక్క పాఠాన్ని మన జీవితంలో మనకు కూడా దేవుడు నేర్పిస్తాడు. ప్రియమైన వారులారా, మన జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్మకత్వాన్ని మనం ఎరగాలి. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతి న్యాయం కలిగిన దేవుడు. ఆయన మనల్ని క్రమశిక్షణ చేసి సరి చేసేటువంటి దేవుడుగా కనిపిస్తా ఉన్నాడు. యెహోషువ యొక్క సక్సెస్ కి సీక్రెట్ ఏంటంటే మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించుట. దేవుడు యెహోషువకు ముందుగానే ఆజ్ఞాపించినట్లుగా ఈ ధర్మశాస్త్రమును నువ్వు ధ్యానించటం మానకూడదు. కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా దీని చొప్పున నువ్వు నడుచుకోవాలి. దీని ఆజ్ఞలు కట్టడలన్నిటిని ఇశ్రాయేలు ప్రజలకు నీవు ఏం చేయాలి? బోధించాలి, నేర్పించాలని దేవుడు సెలవిచ్చాడు. రెండవది తన యొక్క ప్రార్థనా జీవితం. మొట్టమొదటిది ఆయన యొక్క వాక్యము. ఇదిగో యెహోషువ చేతిలో భౌతికమైనటువంటి ఖడ్గం కనపడతా ఉన్నప్పటికీ యెహోషువ యొక్క హృదయములో అంతకంటే బలమైనటువంటి ఇంకొక ఖడ్గం ఉంది, ఆత్మ ఖడ్గము. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించినటువంటి యోధుడు యొక్క యెహోషువ. కాబట్టి ఈ యొక్క తన యొక్క జీవితంలో ఇవి రెండు, ఒకవైపు ప్రేయర్, ఇంకొక వైపు వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమునకు విధేయతలోనికి నడిపించేది ప్రార్థన. యాజ్ వి ప్రే, యాజ్ వి వెయిట్ అపాన్ గాడ్, we are ready to obey the word of God. దేవుని యొక్క వాక్యానికి ఎస్ అని చెప్పడానికి మనల్ని సిద్ధపరిచేది ప్రార్థన. యెహోషువ యొక్క ప్రార్థన జీవితానికి ఒక మచ్చుతునకగా ఒక అద్భుతమైన సంఘటన మనందరికీ తెలిసింది. యుద్ధం జరుగుతా ఉన్నప్పుడు ఇదిగో యెహోషువ అంటున్నటువంటి మాటలు చూడండి. యెహోషువ ఇశ్రాయేలు ఎదుట ఆ అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు ఎనుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఏమన్నాడు? సూర్యుడా నీవు గిబియోనులో నిలువము, చంద్రుడా నీవు అయ్యోలోను లోయలో నిలువము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఆ తర్వాత రాసుంటది, ఒక నరుని యొక్క మనవి వినినటువంటి దినము, అలాంటి దినము మరి ఒకటి లేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు ఒక నరుని మనవి విని నేచురల్ లాస్ మొత్తాన్ని, ఈ యొక్క సృష్టి యొక్క ధర్మ మొత్తాన్ని కూడా ఆయన నిలిపివేసినటువంటి దినము. కాబట్టి ఆయనలో ఉన్న విశ్వాసం చూడండి, ఆయన ప్రార్థనా జీవితం చూడండి. దేవుణ్ణి తను ఎంత క్లోజ్ గా నడుస్తూ ఉన్నాడో, ఎంత క్లోజ్ గా నడవకపోతే అంత ధైర్యంగా ఆ ప్రార్థన చేయగలడు. దేవుని వాక్యములో నుంచి మనము దేవుణ్ణి తెలుసుకోగలుగుతాము. మనం ఎంతగా దేవుణ్ణి తెలుసుకోగలుగుతామో అంతగా దేవుని మీద ఆధారపడగలుగుతాము. అది యెహోషువ జీవితంలో నుంచి మనం నేర్చుకోగలిగింది. ఆ తర్వాత ఈ యొక్క స్పిరిచువల్ లీడర్ యొక్క కమిట్మెంట్స్ చూడండి. మనం చూస్తా ఉన్నాము స్పిరిచువల్ లీడర్. ఆ స్పిరిచువల్ లీడర్ యొక్క ఇదిగో తన యొక్క సీక్రెట్స్ ఏంటో మనం చూసాము. దేవుని యొక్క వాక్యము, తర్వాత ప్రార్థన జీవితము, తర్వాత ఆయన కమిట్మెంట్స్ కనుక మనం చూస్తే ఏమంటా ఉన్నాడండి? 24వ అధ్యాయం 15వ వచనంలో, మీరెవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారము
యెహోవాని సేవించెదము. తన ఇంటి వారందరినీ కూడా నడిపించుకోగలిగిన నాయకుడు మొట్టమొదటిగా. ఈ నాయకుడు ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని అంతటిని నడిపించుకోక మునుపు తన ఇంటి వారిని చక్కగా నడిపించుకోగలిగిన సామర్థ్యత కలిగినటువంటి వాడు. తన ఇంటి వారందరి పక్షముగా, తన ఇంటి వారి అందరి పక్షంగా ఒక స్పోక్స్ మ్యాన్ గా తన ఒక కమిట్మెంట్, తన ఇంటి వారి యొక్క కమిట్మెంట్ చెప్తున్నాడు. మీ అండ్ మై హౌస్ హోల్డ్, యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ హోల్డ్, నేను నా ఇంటి వారము. చాలా సార్లు నేను అని చెప్తాము, ఇంటి వారి సంగతి క్వశ్చన్ మార్క్ గా ఉంటది. అది నిజమైనటువంటి నాయకత్వము కాదు. ఇంటి వారు నడిపించలేని వాడు ఇదిగో దేవుని ఇంటిని ఎలాగో నడిపించగలడంటా ఉన్నాడు. తిమోతి కనుక మనం చూసినట్లయితే, పత్రికలో చూసినట్లయితే, మన ఇంటి వారిని మనం కనుక సంక్రమంగా మనం నడిపించుకోలేకపోయినట్లయితే, ఒక నాయకుడిగా మనం ఉండలేకపోయినట్లయితే, మనము బయట నాయకత్వాన్ని చేయలేం ప్రియులారా. దేవుని ఇంటి మీద కూడా నాయకులుగా ఉండలేం. స్పిరిచువల్ లీడర్షిప్ అనేది దీనికి ఒప్పుకోదు. కాబట్టి ఎవరైనా సరే మనము మన ఇంటి వారి యొక్క నడిపింపు కొరకు, లేకపోతే వారిని ప్రభువులకు నడిపించే విషయంలో, వారి కొరకు ప్రార్థన చేసే విషయంలో ఒక నాయకుడిగా మనము మొట్టమొదటిగా మన యొక్క ఇంటిలో కలిగి ఉన్నటువంటి వారిగా మనం ఉండాలి. సో ఇక్కడ ఒక స్పిరిచువల్ లీడర్ ఆఖరిగా తన ప్రజలకు సెలవిస్తున్నటువంటి మాటలు చూడండి. 22వ అధ్యాయంలో రూబేనీలను, గాదీలను, మనష్య, అద్దగోర్తపు వారిని అందరినీ పిలిపించి వారితో యెహోషువ ఏమంటున్నాడు చూడండి. మోషే మీకు ఆజ్ఞాపించినంతయు మీరు చేసి ఉన్నారు, మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట మీరు విని ఉన్నారు. బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులు విడవక మీ దేవుడని యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. ఇప్పుడు మీ దేవుడని యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగు చేస్తున్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు యెహోవా సేవకుడైన మోషే యొర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశంలో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. Look at this 5th verse. అయితే మీ పూర్ణ హృదయముతోను, మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు, ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు, యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన ధర్మమును, ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. జాషువా ఒక పొలిటికల్ లీడర్ గా మాత్రమే కాదు, హి వాజ్ అ సక్సెస్ఫుల్ స్పిరిచువల్ లీడర్. కేవలం యుద్ధాలు చేయటము, దేశాలను పంచిపెట్టడము, స్వాస్థ్యాలను పంచిపెట్టడముగా మాత్రమే కాకుండా ప్రజలని, వారి జీవితాల్ని నడిపించేటటువంటి ఒక ఆత్మీయ నాయకుడిగా జాషువాని మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ మోషే సెలవిచ్చిన మాటలు, లేకపోతే ఆ యొక్క ద్వితీయోపదేశ కాండములో పదే పదే ఫేర్వెల్ గా మెసేజ్ లో మోషే వారికి జ్ఞాపకం చేసినటువంటి మాటల్ని మరలా తను ప్రజలకు చెప్తున్నాడు. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో మీ దేవుని మీరు ప్రేమించాలి, ధర్మశాస్త్రాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాకుండా ఆయన మార్గంలో మీరు నడుచుకోవాలి, ఆజ్ఞలు గైకొనాలి. అంతేకాకుండా మీరు ఆయన హత్తుకొని సేవించాలి. యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, ధర్మం అంతటి చొప్పున నడుచుకొనుడి. తర్వాత నేను నా ఇంటి వారు యెహోవాని సేవించదము. 24:31 చూడండి. ద సక్సెస్ ఆఫ్ దిస్ లీడర్. యెహోషువ బ్రతికిన కాలమంతా, యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కోసం చేసిన పనులన్నీ ఎరిగిన పెద్దలు కాలమంతా ఇశ్రాయేలు యెహోవాను సేవిస్తూ వచ్చారు. యెహోషువ బ్రతికిన కాలము, యెహోషువ నియమించినటువంటి పెద్దలు బ్రతికినంత కాలము కూడా ఇశ్రాయేలు ప్రజలంట దేవుని నుంచి తప్పిపోకుండా సేవిస్తూనే వచ్చారంట. వాట్ ఎ వండర్ఫుల్ లెగసీ హి లెఫ్ట్ బిహైండ్. ఎంత అద్భుతమైనటువంటి ప్రభావాన్ని, తన యొక్క జీవితాన్ని విడిచి వెళ్ళాడు చూడండి. తను బ్రతికినంత కాలము, తర్వాత తనను చూసినటువంటి పెద్దలు, జాషువా లైఫ్ ని చూసినటువంటి, ఆ మోడల్ లైఫ్ ను అనుసరించినటువంటి పెద్దలు, వాళ్ళు జీవించినంత కాలము ఇశ్రాయేలు ప్రజలు దేవుని మార్గములో నడిచారంట. ఆ విధంగా యెహోషువ జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం. అండ్ ఫైనల్లీ జాషువా a type of Jesus Christ. యెహోషువని ఒక యేసు క్రీస్తు ప్రభువారి యొక్క లైఫ్ కి మాదిరిగా కనుక మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా ఆ పేరులోనే ఇద్దరి యొక్క పేర్లు ఒకే మీనింగ్ వచ్చేదిగా ఉంటామని. జాషువా అంటే యెహోవాయే రక్షణ, జీసస్ అన్న కానీ యెహోవాయే రక్షణ, యెహోవాయే రక్షణ. మొదటి 5 పుస్తకాలు ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రానికి ప్రతినిధి మోషే. ఆ మోషే ప్రజలని యొర్దాను నది దాకా తీసుకురాగలిగాడు, కానీ దాటించి వాగ్దాన దేశంలోనికి తీసుకువెళ్ళలేకపోయాడు. అది ధర్మశాస్త్రం యొక్క ఇన్కాపబిలిటీ టు సేవ్ ఎ పర్సన్. ఒక వ్యక్తిని రక్షించటంలో ధర్మశాస్త్రము అది చేయలేనటువంటి స్థితిని చూపిస్తా ఉంది.
కాబట్టి దానిని ఆ యోర్దాన్ నదిని దాటించగలిగిన రక్షకుడు మనకు కావాలి. దాటించగలిగే సామర్థ్యం కలిగినటువంటి నాయకుడు మనకు కావాలి. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి ఆ నాయకుడు జాషువా ఈరోజు మనల్ని ఆ యొక్క మరణం అనేటువంటి ఆ యొక్క నదిని దాటించి మనల్ని నిత్య రాజ్యంలోనికి నడిపించగలిగినటువంటి రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభువారు మనకి కనిపిస్తా ఉన్నాడు. జాషువా అయితే మోషే అనేటువంటి నాయకుడి తర్వాత వచ్చినటువంటి నాయకుడిగా కనిపిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారైతే మనకి మోషే ధర్మశాస్త్రము తర్వాత ఆయన మనకి సక్సెసర్ ఆఫ్ మోసెస్ లా. మోషే ధర్మశాస్త్రము తర్వాత ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కృపను అనుగ్రహించినటువంటి రక్షకుడిగా మనకు కనిపిస్తా ఉన్నాడు. యెహోషువ అయితే ఇశ్రాయేలు ప్రజలని కనాను దేశంలోనికి నడిపించాడు. యేసుక్రీస్తు ప్రభువారైతే ఆ యొక్క నిత్య చిర గృహమైనటువంటి పరలోకానికి నడిపించేటువంటి నాయకుడిగా మనకు కనిపిస్తా ఉన్నాడు. యెహోషువ అయితే ఆ శత్రువులందరినీ జయించినటువంటి జయ జీవితం కలిగినటువంటి విక్టర్ గా మనకు కనిపిస్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క అంతిమ శత్రువు అయినటువంటి మరణాన్ని, ఆ మరణం యొక్క బలము కలిగినటువంటి అపవాదిని జయించినటువంటి విజయుడిగా మనకు కనిపిస్తా ఉన్నాడు. యెహోషువ అక్కడ ఉన్నటువంటి భూభాగాన్ని అంతటిని కూడా జయించి స్వాస్థ్యాన్ని ఆ యొక్క గోత్రాలకి పంచిపెట్టడము మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మనకి నిత్యత్వం పరలోకములో స్వాస్థ్యమును మనకు ఇచ్చేటువంటి మన యొక్క నాయకుడుగా ఉంటూ ఉన్నాడు. యెహోషువను గనక మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రజలైనటువంటి దేవుని సైన్యానికి సైన్యాధిపతిగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన సర్వ సైన్యాధ్యక్షుడిగా, లేకపోతే ఆయన సైన్యములకు అధిపతి అయినటువంటి వాడుగా మనకు కనిపిస్తా ఉన్నాడు. సో ఈ పోలికలన్నిటిని బట్టి కనుక మనం చూసినట్లయితే యెహోషువ మనకి నూతన నిబంధనటువంటి క్రీస్తు ప్రభువుకి ఒక టైప్ గా, ఒక మాదిరిగా ఆ పాత నిబంధన గ్రంథంలో మనకు కనిపిస్తున్నాడు. ఆయన పేరులో మాత్రమే కాదు, ఆయన పరిచర్యలోను, దేవుడు ఆయనకు అప్పగించిన బాధ్యతల విషయంలోను తన కుమారుడైన క్రీస్తు ప్రభువుని లాగా, ఆ షాడో లాగా, టైప్ లాగా ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. ఫైనల్లీ, what are the lessons that we can learn from this wonderful life of this great leader Joshua? మొట్టమొదటిగా కనుక మనం చూస్తే God took 60 years to prepare Joshua for his leadership. యెహోషువని దేవుడు నాయకుడిగా సిద్ధపరచడానికి 60 సంవత్సరాలు టైం పట్టింది. 60 సంవత్సరాల్లో ఆయన సిద్ధపరిచాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, బీ పేషెంట్. నువ్వు ఓపికతో కనిపెట్టు. యువర్ స్టోరీ ఈస్ నాట్ ఫినిష్డ్ ఎట్. అంటే నీ కథ ఇంకా ముగియలేదు. నీ జీవితంలో ఇంకా దేవుడు కార్యం జరిగిస్తూనే ఉన్నాడు. నిన్ను కూడా సిద్ధపరుస్తూనే ఉన్నాడు. ఇదిగో 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, నేను ఇంకా నాయకుడిని అవ్వలేదే, నాకు ఇంకా బాధ్యతలు అప్పగించలేదే, లేకపోతే నేను ఆ అన్నలాగా లేను, ఈ అన్నలాగా లేనని దయచేసి నువ్వు పోల్చుకోవాకు. లేకపోతే ఆ విధంగా డిస్కరేజ్ కూడా అవ్వకు. నువ్వు హెచ్చించుకోవద్దు. అలాగని చెప్పేసి నువ్వు న్యూనతా భావంలో తగ్గించుకోవద్దు. ఓపికతో కనిపెట్టు. పేతురు చెప్తా ఉన్నాడు, ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండు, ఆయన తగిన కాలంలో నిన్ను హెచ్చిస్తాడు. జాషువా నాయకత్వాన్ని ఆశించి మోషేని వెంబడించలేదు. ఆటోమేటిక్ గా దేవుడే ఆయన్ని సీక్రెట్ ప్లేస్ లో ముందు ప్రిపేర్ చేసి తగిన కాలంలో ముందుకు తీసుకొచ్చాడు. నీ స్టోరీ ఇంకా అవ్వలేదు. దేవుడు నీ స్టోరీ పేజెస్ ఇంకా రాస్తూ ఉన్నాడు. కాబట్టి లెట్ ద చాప్టర్స్ కంటిన్యూ, లెట్ యువర్ స్టోరీ కంటిన్యూ విత్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చేరాతతోటి దేవుడు నా జీవితంలో ఉన్నటువంటి ఆ చాప్టర్స్ ని కొనసాగిస్తూ ఉండగా ఓపికతో కనిపెట్టు. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే జాషువా ఫిక్స్డ్ హిస్ ఐస్ ఆన్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ rather than fear and obstacles of the enemy. శత్రువుల యొక్క ఆటంకాలను గాని, లేకపోతే వారి వల్ల వచ్చినటువంటి భయాల్ని చూడకుండా యెహోషువ తన యొక్క దృష్టి అంతటిని కూడా దేవుని మీద నిలిపాడు.
మన జీవితంలో కూడా శత్రువు అగ్ని బాణాలు వేస్తాడు, ఆటంకాలను తీసుకొస్తాడు, అనేక మందిని వాడి యొక్క దూతల్ని వాడుకుంటాడు నీ జీవితంలో నిన్ను డిస్టర్బ్ చేయడానికి, నిన్ను పడగొట్టడానికి, వెనక్కి లాగడానికి, డిస్కరేజ్ చేసి నేను కృంగుదనంలోకి తీసుకెళ్ళడానికి. నీ దృష్టి అంతా కూడా మనుషుల మీద, లేకపోతే నిన్ను డిస్టర్బ్ చేస్తున్న వారి మీద, సాతాను దూతల మీద కనుక ఉన్నట్లయితే ఈ ఆత్మీయ యుద్ధాన్ని నువ్వు ఎలాగ చేయగలుగుతావు? నా దృష్టి దేవుని మీద ఉండాలి. యెహోషువ చాలా కరేజియస్ గా దేవుని వైపు చూస్తూ ప్రతి పరిస్థితిని, ఆబ్స్టకల్స్ ని ఎదుర్కొన్నాడు. అందుకనే ఇక్కడ కనుక మనం చూస్తుంటే గాడ్ ఆనర్స్ కరేజ్. ప్రియమైన వారలారా, ఈ మాట జాగ్రత్తగా వినండి. గాడ్ ఆనర్స్ కరేజ్. తెగింపుతో కూడిన విశ్వాసం మనకు కావాలి. చాలా సార్లు మనకి మన విశ్వాసము ఉందని చెప్పుకుంటాం, కానీ పిరికితనంతో వాళ్ళు అడ్డం వస్తున్నారని, వీళ్ళు అడ్డం వస్తున్నారని, అమ్మ నాన్న లేకపోతే వీళ్ళు వాళ్ళని చెప్పి మనము పిరికితనంతో వెనక్కి వేస్తా ఉన్నాము. నిజమైనటువంటి విశ్వాసము, వాక్యానుసారమైన విశ్వాసంలో తెగింపు ఉంటది. కాబట్టి ఆ యొక్క కరేజియస్ తోటి విశ్వాసంలో మనం నిలబడినప్పుడు దేవుని వాగ్దానాల యొక్క ఫుల్ఫిల్మెంట్ చూస్తావు, శత్రువు ఓడిపోవటం చూస్తావు. మూడోదిగా కనుక మనం చూసినట్లయితే జాషువా వాజ్ అ రిలయబుల్ వారియర్ ఫర్ గాడ్. ఎందుకంటే యెహోషువ దేవుని కొరకంట ఆయన దేవుడు వాడుకోదగిన, ఆధారపడదగినటువంటి ఒక యోధుడిగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఏ పరిస్థితుల్లో కూడా తను విడిచిపెట్టేలేదు, క్విట్ అవలా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి శత్రువులు ఎదురైనా, కొన్నిసార్లు అపజయాలు ఎదురైనా, కొన్నిసార్లు ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వచ్చినా తను విడిచిపెట్టకుండా దేవునికి నమ్మదగిన వాడిగా, దేవుడు ఇదిగో జాషువాని నేను అప్పగించగలను ఈ పనిని, జాషువా విడిచిపెట్టడు, రిలయబుల్ అని దేవుడికి చేతిలో ఉన్నాడు. ఆర్ యు రిలయబుల్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్? లేకపోతే జారిపోయేవాళ్ళగా ఉంటున్నావా? దేవుడు ఒక పర్పస్ తో నిన్ను పిలిచి తన మహిమ కొరకు నిన్ను వాడుకోవాలనుకుంటుంటే మధ్యలో జారిపోయేవాడుగా ఉంటున్నావా? ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క ఆయి పట్టణంలో అపజయాన్ని కారకుడైనటువంటి ఆకానులాగా ఆ బంగారపు కమ్మిని చూసి, ఆ షేనారు వస్త్రాలను చూసి, ఇవి బాగున్నాయి అవి బాగున్నాయని ఈ లోకమైనటువంటి క్షణికాలమైనటువంటి ఆశీర్వాదాలను చూసి దేవుని చేతుల నుంచి జారిపోయేవాళ్ళగా ఉంటున్నావా? ఆర్ యు రిలయబుల్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్? నాలుగవదిగా కనుక మనం చూసినట్లయితే జాషువా డిడ్ నాట్ ఫైట్ హిస్ బ్యాటిల్స్ అలోన్. ఒంటరిగా పోరాడలేదంట. నేను ఒక్కడిని చేయగలను, నాకంతా వచ్చు అన్నట్లుగా. హి వాజ్ నాట్ అ లోన్ రేంజర్. ఒంటరిగా ప్రయాణం చేసినటువంటి వాడుగా లేడు. హి వాజ్ విత్ అ టీమ్. క్యాలేబ్ ఉన్నాడు పక్కన, ఇంకా యోధులు ఉన్నారు. ఒక టీమ్ గా తను వర్క్ చేసినట్లుగా మనము చూస్తా ఉన్నాము. నువ్వెప్పుడు కూడా సఫిషియెంట్ కాదు, నేనెప్పుడు కూడా సఫిషియెంట్ కాదు. మొదటగా మనం దేవుని మీద ఆధారపడాలి. రెండవదిగా దేవుడు మనకిచ్చినటువంటి టీం మీద ఆధారపడాలి. లేకపోతే నువ్వు బర్న్అవుట్ అయిపోతావు, బ్యాటిల్స్ కొనసాగించలేవు. చివరిగా ఐదవది కనుక మనం చూస్తుంటే ద సీక్రెట్ టు జాషువా సక్సెస్ వాజ్ హిస్ డివోషన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. జాషువా న్యూ హిస్ గాడ్ ఇంటిమేట్లీ. దేవుడు తన జీవితంలో ఎంతో సమీపంగా ఆయన దేవునితో నడిచినటువంటి వ్యక్తిగా యెహోషువ కనుక మనం చూస్తా ఉన్నాం. కాబట్టి యెహోషువ జీవితంలో అద్భుతమైనటువంటి ఈ యొక్క సక్సెస్ కి కారణం ఏంటంటే దేవునితో చాలా సన్నిహితంగా తను నడిచాడు, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకున్నాడు. మనము ఎల్టీ క్యాంప్ డివోషన్స్ లో కూడా మనం విన్నాము. దేవుడు చెప్పాడంట, నీకు ఏమి లేకపోయినా నా వాక్యం ఇస్తున్నాను, నా ధర్మశాస్త్రం ఇస్తున్నాను, ఇదే నీ కత్తి, ఇదే నీ ఆయుధం, ఇదే నీ యొక్క మార్గానికి దీపము, ఇదే నీ ఆహారము, ఇదే నీ దిక్సూచి, ఇదే నీ సమస్తము. ఈ వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించు, దాని చొప్పును నడుచుకో, నీ మార్గములను వర్ధిల్ల చేసుకుంటావని దేవుడు మొదటి అధ్యాయంలో ఏ వాగ్దానాలు అయితే యెహోషువకి ఇచ్చాడో ఆ వాగ్దానాలన్నీ తన జీవితంలో నెరవేర్చాడు. ఎందుకో తెలుసా? ఆ వాగ్దానాలన్నీ పట్టుకొని ధర్మశాస్త్రము చొప్పున తను జీవించినటువంటి వ్యక్తిగా కనిపిస్తా ఉన్నాడు. క్లోజింగ్ లో ద గాడ్ ఆఫ్ యూ అండ్ మీ, గాడ్ ఆఫ్ యూ అండ్ మీ. ఆయన నీకు నాకు కూడా దేవుడుగానే ఉన్నాడు. యెహోషువని బలపరిచి నడిపించిన దేవుడు నిన్ను నన్ను ఎందుకు నడిపించడు? మన జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రార్థన చేసుకుందాం అండి. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం.